హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇవాళ ఏంటి అంటే ఒకటే రోజు 2 డేస్ కూడా కాదు 3 డేస్ వ్లాగ్స్ అయితే పెడుతున్నాను. ఇంక మా అమ్మ వచ్చిన తర్వాత అసలు నేను పెద్దగా వీడియోస్ అయితే ఏం తీయలేదు. ఇంకా అలా కూర్చొని మాట్లాడుతూ కబుర్లతోటే సరిపోయిందనమాట. సో ఇంక ఇప్పుడు ఇందులోనే ఒక 3 డేస్ వ్లాగ్స్ అయితే అలా పెట్టేశాను. ఇంకా మా అమ్మ అయితే ఊరికి కూడా బయలుదేరింది. సో ఇదేంటి అంటే దానికి ముందు రోజు అనమాట. ఇంకా అమ్మ నేను కలిసి చిన్న షాపింగ్కి వచ్చాము. అంటే ఇదే బ్రాస్ ఐటమ్స్ ఏమైనా తీసుకుందాము అని. ఎందుకంటే శ్రీరామనవమి వస్తుంది కదా, రాముల వారిది రామ్ పరివార్ విగ్రహం ఉంటుంది కదా, అది తీసుకుందాం అని చెప్పేసి ఇంక ఇక్కడ బ్రా షాప్కి అయితే వచ్చాను. మీరు చాలామంది ఫోన్ నెంబరు అడ్రస్ అడుగుతూ ఉంటారు కదా, నేను పైన డిస్ప్లేలో పెడతాను చూడండి ఎవరికైనా అడ్రస్ కావాలి అనుకుంటే. ఇదేం ప్రమోషనల్ వీడియో కాదండి, నేను తెచ్చుకున్నాను, జస్ట్ మీతో షేర్ చేస్తున్నాను అంతే. ఏదో ప్రమోట్ చేయడానికి అట్లయితే ఏం కాదు. చాలామంది అడిగారు అందుకని చెప్తున్నా, వైజాగ్లో ఉన్న వాళ్ళు అడిగారు అందుకని చెప్తున్నా. ఇవన్నీ కొరియర్ సర్వీస్ అట్లయితే ఏమీ ఉండదు, మనమే షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలి. సో ఇంక ఇదేంటి అంటే షో పీస్ అనమాట. బర్డ్స్, యానిమల్స్ అవన్నీ సెట్ లాగా వచ్చాయి. ఇదిగోండి సింహము, తర్వాత ఇవి ఉంటాయి కదా డక్స్, హంసలు, ఆ తర్వాత ఇంకా జింక పిల్లలు, ఇవన్నీ బాగున్నాయి. కప్ప, అవేవో ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు ఎవరికైనా మ్యారేజ్ అప్పుడు గిఫ్టింగ్ పర్పస్కి ఇవి బాగుంటాయి. ఇంకోటి ఏంటంటే గృహప్రవేశాలప్పుడు, ఆ తర్వాత మనకి హాల్లో మంచిగా ఇవి ఉంటాయి కదా కబోర్డ్స్ లాగా, అదే షెల్ఫ్లు అలా పెట్టుకోవచ్చు. కాకపోతే నా దగ్గర మా ఇంట్లో పెద్దగా షెల్ఫ్లు ఏం లేవు కదా, అందుకని చెప్పేసి ఇంకేం నేనైతే అవేం తీసుకోలేదు. కానీ నేనైతే వచ్చింది రామ్ పరివార్ అలాగే వెంకటేశ్వర స్వామిది విగ్రహం తీసుకుందామని. ఎందుకంటే నా దగ్గర లక్ష్మీ అమ్మవారి విగ్రహం ఉంది పెద్దది. సో పక్కన వెంకటేశ్వర స్వామిది కూడా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇదైతేనండి యాంటిక్ ఫినిషింగ్ వచ్చింది. దీని కార్వింగ్ అయితే చాలా బాగుంటుంది. కాకపోతే లైట్ వెయిట్ ఉంది, అంత వెయిట్ లేదు. కానీ 1600 చెప్పారు. చిన్నదే, మరి అంత పెద్ద విగ్రహం అయితే ఏం కాదు. చూస్తున్నారు కదా కొంచెం నా చెయ్యి అంత ఉంది, లైట్ వెయిట్ ఉందన్నమాట. ఇంకా అందుకే తీసుకోలేదు. ఇది తీసుకున్నాను. ఇది 1100 చెప్పారు, 1150 చెప్పారు. 50 రూపీస్ తగ్గించి 1100కి ఇచ్చారనమాట వెంకటేశ్వర స్వామిది. ఆ తర్వాత మా అమ్మకి ఇలా ఈ ఉర్లీ బౌల్స్ ఉంటాయి కదా, ఇవైతే ఎంత ఇష్టమో. ఇది తీసుకో బాగుంది, నేను తీసిస్తాను కావాలంటే అని అంటుంది. వద్దుమా ఎందుకు అంటే అంటే ప్రస్తుతానికి అవసరం లేదు కదా, అందుకని చెప్పి ఇంక వద్దని చెప్పాను. ఆవిడైతే ఎందుకు తీసుకో అని చెప్పేసి అనింది. కానీ ఈసారి ఎప్పుడైనా తీసుకుంటానులే అని చెప్పేసి ఇంకా పక్కన పెట్టేశాను. ఆ తర్వాత ఇంకా అవి చిన్నవి ఇవి చూస్తున్నాను అనమాట విగ్రహాలు. మా అమ్మకి చెప్తున్నాను నువ్వు ఏదైనా తీసుకోవచ్చు కదా బాగున్నాయి అంటే, వద్దు వినాయకుడి విగ్రహము, లక్ష్మీదేవి ఇవి అన్నీ ఉన్నాయి, ఎందుకు మళ్ళీ కొనడం అని చెప్పి ఇంకా ఆవిడైతే ఏం తీసుకోలేదు. సరే అని చెప్పేసి ఇంకా నాకు వంటకి అంటే ఏదైనా నైవేద్యాలు అవి చేయడానికి కొంచెం రెగ్యులర్ యూస్కి ఏదైనా ఉంటే తీసుకుందాం అని చెప్పేసి గిన్నెలు అయితే చూస్తూ ఉన్నాను. ఇది ఎప్పుడు చూస్తాను ప్రైస్ ఎక్కువ అని చెప్పేసి పెట్టేస్తాను. 2300 ఎంతో చెప్పారండి. ఇది సర్వింగ్ బౌల్ లాగా కూడా చాలా బాగుంటుంది. అంటే పెద్ద డైనింగ్ టేబుల్ ఉన్న వాళ్ళకి ఇలాంటివి బాగుంటాయి. ఆ తర్వాత ఇది చిన్నది వెయిట్ ఉంది. దీని ప్రైస్ ఎంతో చెప్పారు కానీ గుర్తులేదు. కొంచెం వెయిట్ ఉంది, దానివల్ల కొంచెం ప్రైస్ కూడా ఎక్కువే ఉంది ఇది. అందుకే ఇదైతే నేను తీసుకోలేదులేండి. ఇలాంటిది ఇంకోటి చిన్నది పాలు కాచుకోవడానికి ఒకటి, కొంచెం కూర అలాంటివి వండడానికి ఇంకొకటి, అలాంటివి తీసుకున్నాను, చూపిస్తాను. సో అలాంటిదే కొంచెం పెద్దది కూడా ఉందన్నమాట. ఇవన్నీ దీని ప్రైస్ ఎంతో చెప్పారండి, 1050 1500 ఎంతో గుర్తులేదు. సో మీకు అక్కడ అడ్రస్, ఆ ఫోన్ నెంబర్ అది పెడతాను. మీరు ఒకసారి వాళ్ళని కాల్ చేసి అడ్రస్ ఎక్కడ అనేది కనుక్కొని ఒకసారి వెళ్ళే పని అయితే వెళ్ళండి. ఆ తర్వాత ఇదిగోండి ఇది తీసుకున్నాను నేను. ఇది 650 చెప్పారు, 600కి ఇచ్చారు. 50 ఎక్కువ ఏమీ డిస్కౌంట్స్ అయితే ఏమీ ఉండవు, జస్ట్ 50 రూపీస్ అలా మైనస్ చేస్తారు అంతే అనమాట. ఇది తీసుకున్నాను. అది తీసుకుందామా ఇది తీసుకుందామా అని చెప్పేసి మా అమ్మని అడుగుతూ ఉన్నా అనమాట. ఆ తర్వాత ఇది కూడా తీసుకున్నాను. ఇది కూడా 350 చెప్పారు, 300కి ఇచ్చారు. ఇది కొంచెం లైట్ వెయిట్ ఉందిలేండి, పాలు కాచుకోవడానికి లేకపోతే ఈ టీ పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను. బ్రాస్ వీటిల్లో వండుకొని తింటే మంచిది అంటున్నారు. ఎందుకంటే దాని లోపల ఒకటి ఉంది కదా, సిల్వర్ కలర్లో లోపల కోటింగ్ ఉంది కదా, అది మంచిదంట. నేను ఇన్ని రోజులు అది ఐరన్ అనుకున్నాను, కానీ ఐరన్ కాదు అది. దాని లోపల ఏదో అంటారండి, టిన్ ఏదో అన్నారు. సో అదనమాట దాని లోపల కోటింగ్. సో ఆ కోటింగ్తో వండిన ఫుడ్ తింటే మంచిది అన్నారు. సో ఎలాగో ఉంది కదా రైస్ ఇలాంటివి ఇందులో వండుదాము, పాలు అవి అనుకుంటున్నాను. సో అది తీసుకోవాలా ఇది తీసుకోవాలా అని చెప్పేసి చిన్న కన్ఫ్యూజను. అదైతే 1050, ఇదైతే 650. ఫస్ట్ నేను చూపించింది 650దే తీసుకున్నాను, 600కి ఇచ్చారు.
తర్వాత ప్లేట్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇదిగోండి ఇవి తీసుకున్నాను నేను. ఒక ప్లేట్ తీసుకున్నాను. తర్వాత ఒకటి ఇది కొంచెం పరమాన్నం అలాంటిది వండడానికి అది తీసుకున్నాను. ఆ తర్వాత ఇది 3 టైమ్స్ రిజెక్ట్ అయ్యింది. తీసుకొని పెట్టేశాను. 1600 1850 చెప్పారు. ఇంకా నాకు కాబట్టి అప్పుడు 1600కి ఇస్తాను అని చెప్పారు. కానీ ఎందుకో మళ్ళీ ఇప్పుడు కూడా తీసుకున్నాను. మా అమ్మ అయితే తీసుకో, నీకెందుకు, నేను తీసిస్తాను తీసుకో అని అంటుంది. వద్దుమా ఇప్పుడు వద్దులే అని చెప్పేసి మళ్ళీ పెట్టేశాను ఆ పోపుల డబ్బా అయితే. సో నేను తీసుకున్నవి ఏంటి అంటే ఇదిగోండి, రామ్ పరివారు వెంకటేశ్వర స్వామి విగ్రహము, అలాగే చిన్న ప్లేటు. ఆ ప్లేట్ కూడా 300 అండి. ప్లేట్ చాలా బాగుంది. ఆ తర్వాత మా అమ్మ చెంబులు చూపిస్తుంది, ఈ అంటే దేవుడి దగ్గర నీళ్లు పెట్టుకోవడానికి బాగున్నాయని. అయితే సరే అని చిన్నది తీసుకున్నాను. ఇది 200 అనమాట. ఇది కూడా 250 అయితే 200కి ఇచ్చారు. యాక్చువల్గా తగ్గించరు, ఆ చిన్న చిన్న ఐటమ్స్ మీద ఏం తగ్గించరండి అని చెప్తే 200కి ఇచ్చారు. ఇంకా నేను డిస్కౌంట్ అడిగానని. ఆ తర్వాత ఈ దీపాలు తీసుకున్నానండి. దీపాలు అయితే 2100 2000కి ఇచ్చారు. సో అదిగోండి ఈ దీపాలు వెంకటేశ్వర స్వామివి, ఈ 2 గిన్నెలు, ఆ రామ్ పరివారు ప్లేటు చెంబు తీసుకున్నాను. సో బ్రాస్ కదా, ఎప్పటికీ మనకి లైఫ్ లాంగ్ అలా ఉంటాయి కదా అని చెప్పేసి ఇంకా అలా ఈ మధ్య కొంచెం బ్రాస్ కలెక్షన్ అయితే చేస్తూ ఉన్నాను. అప్పుడప్పుడు ఉన్నప్పుడు అలా ఒకటి తీసి పెడదాంలే అని చెప్పేసి. సో ఇవైతే తీసుకున్నాను. అవి తీసేసుకొని ఆ తర్వాత ఇంకా ఇంటికైతే బయలుదేరాము. దాహంగా ఉంది కదా అని ఇంకా చెరుకు రసం దగ్గర ఆగి చెరుకు రసం అయితే తాగుతూ ఉన్నాం అనమాట. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడితో ఇంకా ఈవినింగ్ వ్లాగ్ అయిపోయింది. అంటే చెప్పాను కదండి, పెద్దగా వీడియోస్ మీద నేనైతే అంత కాన్సన్ట్రేట్ చేయట్లేదు. అంటే అలా మా అమ్మతో మాట్లాడుతూ అలాగున్నాను. ఆవిడ ఎప్పుడో రాక వస్తుంది. ఇంక ఇప్పుడు కూడా అలా వీడియోస్ అని కూర్చోవడం ఎందుకులే అని చెప్పేసి. సో అందుకే ఆ రోజు ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత ఇంక పెద్దగా నేనేం వీడియో షూట్ చేయలేదు. ఇది వచ్చేసి పక్క రోజు మార్నింగ్ అనమాట. ఇంకా మా అమ్మ ఇంకెలాగో బయలుదేరుతాను అనింది. ఇప్పటికే 4 days అయిపోయింది. ఎప్పుడు 2 daysకి మించి ఉండదు. ఫస్ట్ టైం అనమాట 4 days ఉండింది. సో ఇంకా వెళ్తాను అని చెప్పేసి అనింది. సరే అని ఇంకా పిల్లల కోసం కేక్స్ అవి చేసి పంపించాను అనమాట. సో ఆ రెసిపీస్ కావాలి అంటే చూడండి ఉంటాయి. చాక్లెట్ కేకు, వెనిలా స్పాంజ్ కేక్ అయితే చేశాను. ఇంక ఇక్కడ ఏంటి అంటే ఇంకా ఉదయాన్నే కదా, ఇంకా మా వాళ్ళకి లంచ్ బాక్సులు, పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. పిల్లలకి కాదు, మా వారికి కూడా హాఫ్ డే స్కూల్సే. ఇంకా త్వరగా బాక్స్ ప్యాక్ చేయాలన్నమాట 7:30కే. ఇంకా మా వారికి ఏంటి అంటే హాఫ్ డే అయినా సరే టీచర్స్కి ఉండదు కదా, ఫుల్ డేనే ఉంటుంది. సో ఇంకా మా వారికి ఏంటంటే లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేయాలి. పిల్లలకి ఏంటి అంటే ఓన్లీ టిఫిన్ ఒకటే అనమాట. సో ఇంక ఇవాళ ఇడ్లీ పెట్టేశాను. ఇడ్లీ పెట్టేసి చాలా రోజులైంది నిజానికి ఇడ్లీ పెట్టి. దోశ చేస్తున్నాను, దోశ పూరి ఇట్లా ఇవే చేస్తూ ఉన్నాను, కానీ ఇడ్లీ పెట్టి చాలా రోజులైంది. మా వాళ్ళు అసలే ఇడ్లీ ఫ్యాన్స్ అనమాట. సరే అని చెప్పి ఇంకా ఇడ్లీ పెట్టేశాను. ఇవాళ అయితే ఇడ్లీలోకి మామూలు పల్లి చట్నీ అయితే ఉంది. ఇంక ఇవాళ ముందు రోజు రొయ్యలు తీసుకున్నాను. సో ఇంక అందుకని చెప్పేసి రొయ్యలు కోడిగుడ్డు పులుసు అయితే చేద్దాం అనుకుంటా ఉన్నాను అనమాట. అయితే ఇంకా టీ పెట్టలేదు. టీ ఏంటంటే పాల ప్యాకెట్ ముందు రోజు నైట్ తీసుకురావడం మర్చిపోయారు. ఇంక ఇప్పుడే వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకొచ్చారు. ఆ పాలు అంటే ఫస్ట్ టీ పెడతాను కదా, ఇప్పుడు ఆ టీ పెట్టే ముందే నేను ఇంకా రైస్ అవి పెట్టేసాను అనమాట. అంటే పాల ప్యాకెట్ వచ్చే లోపల ఎంతో కొంత టైం సేవ్ అవుద్ది కదా అని చెప్పేసి. సో పాల ప్యాకెట్ తెచ్చే లోపల రైస్ ఉడికిపోయింది. ఇంకా రైసు గంజి వాడ్చేసి పక్కన పెట్టేశాను. తర్వాత ఇంక మళ్ళీ టీ పెట్టేశాను. చెప్పాను కదా రొయ్యలు కోడిగుడ్డు పులుసు వండుతున్నానని చెప్పి. సో గుడ్లు కూడా ఉడికిపోయాయి. సో పులుసు నేను ఎలా చేస్తాను అంటే ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి, పోపు పెట్టుకుంటానండి. చాలామంది నాన్ వెజ్కి పోపు అయితే పెట్టుకోరు, చేప కానీ రొయ్య కానీ. సో మేము కొంచెం నెల్లూరు వాళ్ళం కాబట్టి కొంచెం పోపు అయితే పెడతాను. సో ఇంక ఇక్కడ వైజాగ్ వచ్చిన తర్వాత కూడా మా వాళ్ళకి కూడా అలవాటు చేసేసాను అనమాట. ఆవాలు, మెంతులు, జీలకర్ర పోపు వేగిన తర్వాత కరివేపాకు, ఒక ఆనియన్ అయితే వేసుకున్నాను. సిమ్లో పెట్టేసి ఉల్లిపాయలంతా కొంచెం మగ్గిపోవాలి. టమాటా కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఇంక నేను టమాటో వేయలేదు. అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. ఆ తర్వాత రొయ్యలు అయితే తీసుకున్నాను. అదే ముందు రోజు తీసుకున్నాను కదా, సో ఆ రొయ్యలే ఉన్నాయన్నమాట. కొంచెం అయితే పచ్చడి పెట్టాను, కొంచెం అయితే ఇంక ఇలా పులుసు పెడుతున్నాను అనమాట. రొయ్యలు వేసేసి ఉప్పు పసుపు వేసేసి కొంచెం మంచిగా కలిపేసుకుంటున్నాను. అంటే అందులో నీళ్ళు ఉంటాయి కదా, అవి పోయే వరకు కొంచెం మంచిగా ఇలా కలిపేసి ఆ వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత ఇంకా అందులో కారము, ధనియాల పొడి, గరం మసాలా అయితే వేయను. పులుసు కూరల్లో గరం మసాలా వేయనండి, జీలకర్ర పొడి వేస్తానమాట. అంటే మనం పులుసు వేయకపోతే మాత్రం గరం మసాలా వేస్తాను. సో ఇంతే వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసి
కొంచెం పలచగా ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండులో నుంచి రసం తీసుకొని అదైతే వేసాను అనమాట. కాకపోతే కొంచెం పలచగా కలుపుకున్నాను చింతపండు రసము, పులుసు కావాలి కదా అందుకని. సో అంతే, చింతపండు రసం అయితే వేసేసి సిమ్లో పెట్టేశాను. ఫ్రై చేద్దాం అనుకున్నాను ఫస్టు, మళ్ళీ రసం పెట్టాలి కదా, ఇంకెందుకులే అని చెప్పి రసం అదేంటోనండి, నాకు రసం పెట్టాలంటే చిరాకు, కానీ తప్పదు, పెడుతూనే ఉంటా. చారు, పప్పుచారు మాత్రం కామన్ అనమాట. సరే అని చెప్పేసి ఇంకా చారు పెట్టే ఓపిక లేక ఇంకా ఇలా గుడ్లు పులుసు అయితే వండేసాను. సో ఇదిగోండి, గుడ్లు రొయ్యలు వేసి పులుసు పెట్టాను. సో ఇంకా ఒకవైపు అది ఉడుకుతూ ఉంది, ఇంకోవైపు టీ మరుగుతూ ఉన్నాయి. ఇంక మిగతా పనులు అయితే అలా చేసుకుంటూ ఉంటానన్నమాట. సో గుడ్లు పులుసు ఇలా ఉడికిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఆపేస్తే కూర అయితే రెడీ అయిపోయింది. ఇంక ఈ లోపల టీ కూడా మరిగిపోయింది. ఇంక ఫస్ట్ అయితే ఇంకా మా ఆయనకి ఇచ్చేసి కొంచెం నెమ్మదిగా వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత తాగుదాంలే అని, ఎందుకంటే 7:30కే వెళ్ళిపోతున్నారు వీళ్ళు. మా వారైతే 7:30 కూడా కాదు, 7:20కి అట్లా వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో మార్నింగ్ స్కూల్స్ కదా, ఇంకా ఎర్లీగా వెళ్ళాలి 1/2 అవర్ అని చెప్పి ముందైతే మా వారికి ఇచ్చాను. మా అమ్మ ఏమో తాగుతానులే అని చెప్పేసి ఇంక బయటికి వెళ్ళి గుమ్మం తుడిచి ముగ్గు అయితే పెట్టింది. ఇంకా అలా ఈ ఉన్న 4 రోజులు మా అమ్మే పెట్టిందనమాట ముగ్గంతానా. అయితే అమ్మతో వీడియోస్ చేయండి అక్క అని చెప్పేసి అన్నారు. మా అమ్మకి ఏంటంటే వీడియోలో కనిపిస్తుంది, కనిపించడానికి ఏం కాదు, కానీ ఆవిడకి కొంచెం భయం అనమాట. కెమెరా ఆన్ చేస్తే అయ్యి బాబోయ్ నువ్వు కెమెరా ఆన్ చేసావా అన్నట్లు కొంచెం అలా కెమెరా ఫియర్ అంటారు కదా, అలాగా. అందుకే ఎందుకులే ఇబ్బంది పెట్టడం అని నేను పెద్దగా అయితే ఏం తీయలేదు. ఇంకా ముగ్గు అది వేస్తూ ఉంది కదా, ముగ్గు చూడండి బాగుంది కదా. చెప్పాను పేపర్లో కొన్ని ముగ్గులు నాకు వేసి ఇచ్చేసి వెళ్ళమ్మా, నేను నేర్చుకుంటాను అని చెప్పేసి. సరేలే అని చెప్పింది. ఇంక ఇలా ముగ్గు అయితే పెట్టేసింది అనమాట. ఆ తర్వాత ఇంకా కూర అయితే ఉడికిపోయింది కదా, ఇంకా మా వారికి అయితే బాక్స్ పెట్టేస్తూ ఉన్నాను. పిల్లలకి ఏంటంటే ఇంకా మధ్యాహ్నం వచ్చేస్తారు కాబట్టి వాళ్ళకైతే ఏం కాదు. మా ఆయన ఏమో రొయ్యలు ఏం వద్దు నాకు, గుడ్లు ఒకటే పెట్టు, రొయ్యలు వద్దంటే వద్దు అని చెప్పి అసలు రొయ్యలు ఏం తినలేదు. అంటే తనకి అంత నచ్చదు, అంటే నచ్చవు అంటే పడవు అనమాట రొయ్యలు, అందుకే నేను తక్కువ వండుతాను రొయ్యలు. ఇంకా అమ్మ వచ్చింది కదా అని చెప్పి తీసుకున్నాను అంతే. ఆ తర్వాత గుడ్లు ఒకటే వేసి మా వారికి అయితే పులుసు పెట్టేశాను. ఇంకా పిల్లలకి ఏంటి అంటే ఇంక ఇడ్లీ పెట్టేసి చట్నీ ముందు రోజుది ఉందన్నమాట, పల్లి చట్నీ. సో అందుకని చెప్పేసి ఇంకా ఆ చట్నీ, ఇంక మళ్ళీ వేరే చట్నీ అయితే ఏం చేయలేదు. అయితే ఇంకా సమ్మర్ కదండి, మామూలుగా కూడా మజ్జిగ అలాంటివి పెడతాను నేను. అయితే ఇప్పుడు అయితే ఒకరోజు మజ్జిగ, ఒకరోజేమో ఇట్లా నిమ్మకాయ నీళ్ళు. షర్బత్ తెప్పించాను కదా మొన్న అమ్మ వచ్చేటప్పుడు, వచ్చే ముందు షర్బత్ బాటిల్స్ అయితే ఇచ్చింది కదా. సో ఇవేంటి అంటే బాడీని కొంచెం చలవ చేస్తాయి, మనం ఏదో ఒకటి తాగుతూ ఉండాలనిపిస్తుంది కదా, అందుకని పిల్లలకి మా ఆయనకి అందులో ఒక నిమ్మరసము కాస్త షర్బత్తు స్వీట్గా ఉంటుంది కలిపేసి పెట్టేసాం అనుకోండి. వాటర్ మాత్రం కలపట్లేదు, మళ్ళీ అంటే వాటర్ బాటిల్లో ఉన్న వాటరు తాగేటప్పుడు వేసుకుంటే సరిపోతుంది కదా. ఇప్పుడు ముందే ఒకవేళ వాటర్ వేసినా సరే బ్యాగ్లో ఒలిగిపోతాయి. ఇవి గాజు సీసాలే, కొంచెం అలాగా ఇది ఉంటుంది కదా, నాప్కిన్స్ ఉంటాయి కదా, నాప్కిన్స్లో చుట్టేసి బ్యాగ్లో పెట్టేసుకుంటారనమాట పిల్లలు. సో దానివల్ల ఏంటి అంటే ఏం పగలవు, అంటే అడిగారు లాస్ట్ టైం కూడా ఇలా గ్లాస్ పెడితే పగిలిపోతాయి కదా అని చెప్పి. మా వారికి ఏంటంటే బ్యాగే కాబట్టి ఇలా పెట్టేశాను. పిల్లలకి ఏంటి అంటే నాప్కిన్స్ ఉంటాయి కదా, వాళ్ళు లంచ్ బాక్స్ నాప్కిన్స్ అందులో ర్యాప్ చేసేసి బ్యాగ్లో పెట్టేసుకుంటారనమాట. తాగేటప్పుడు ఏంటి అంటే అందులో కాస్త వాళ్ళ వాటర్ బాటిల్స్లో వాటర్ ఉంటుంది కదా, అందులో వేసేసుకొని తాగమని చెప్పాను. ఇంతవరకు వేసుకోండి అమ్మ వాటర్ సరిపోతుంది అని చెప్తే సరే అన్నారు. ఇంకా పిల్లలకి మా వారికి ఇచ్చేసాను, వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇంకా మళ్ళీ టీ వేడి పెట్టుకొని నేను మా అమ్మ కూర్చొని అలా ప్రశాంతంగా కబుర్లు చెప్పుకుంటూ అలా తాగుతూ ఉన్నాము. ఈ 4 రోజులు చెప్పే కదా, అసలు పెద్దగా ఇంకా నేను వీడియోస్ మీద అట్లా ఏం తీయలేదు. అంటే ఈ ఎండకి ఎక్కువసేపు మా అమ్మ ఏంటంటే అసలు ఉక్కలో ఉండలేదన్నమాట. ఇంకా నేను అలా వంటగదిలోనే ఉంటే ఇంకా ఆవిడ వచ్చిన ప్రయోజనం ఏముంది, అందుకే త్వరగా వంట చేసేసి ఇంకా అలా వెళ్ళి కూర్చొని మాట్లాడుకుంటూ అలా ఉన్నాం అనమాట. అందుకే పెద్దగా రెసిపీస్ అవన్నీ కూడా రిపీటెడ్ రెసిపీస్ ఎందుకు చూపించాను అంటే, ఇప్పుడు కొత్త ఐటమ్స్ ఏదైనా ట్రై చేసామనుకోండి, అది ఫ్లాప్ అయితే మళ్ళీ అదొక తలనొప్పి. అందుకనే కొత్త రెసిపీస్ ఏం ట్రై చేయకుండా చేసినవే చేస్తున్నాను. ఇంక ఇప్పుడు కూడా పిల్లల కోసం పంపిద్దామని చెప్పేసి కేక్సే చేస్తూ ఉన్నాను అనమాట. సో ఇంకా బీటర్ వచ్చిన తర్వాత కేక్ అయితే నేను కొనట్లేదు, ఇంట్లోనే చేసుకుంటా ఉన్నాను చెప్పాను కదా. ఇక్కడ ఏంటి అంటే 6 eggs తీసుకున్నాను. ఆ బోర్ కొడితే స్కిప్ చేసేసేయండి. ఇదేంటి అంటే ఎవరైనా మళ్ళీ కొత్తగా ఎవరైనా చూస్తే వాళ్ళు చూస్తారు కదా అని చెప్పేసి ఇంక్లూడ్ చేశాను. సో ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ 1/2 kg కేక్, 1/2 kg పిండి కలిపేస్తున్నాను. కలిపి దాన్ని సపరేట్ చేసి కోకో పౌడర్ కానీ చాక్లెట్ కానీ వేసుకొని చాక్లెట్ కేక్ చేసుకోవచ్చు.
వేయకపోతే నార్మల్ స్పాంజ్ కేక్ అనమాట, వెనీలా స్పాంజ్ కేక్ లాగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే మాత్రం ఇలా మొత్తం అంతా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇది 6 ఎగ్స్ని ఇలాగ బాగా బీట్ చేసేసుకోవాలి. బీట్ చేసుకున్న తర్వాత 6 ఎగ్స్ దేనికి అంటే 1/2 kg మైదా, 1/2 kg పంచదారకు అనమాట 6 ఎగ్స్. అలాగే 200 grams ఆయిల్, అది 200 ml ఆయిల్ అనమాట. నాకు ఇంట్లో ఉన్న గ్లాసులతోటే కొలత, సో వాటిల్నే కొలతగా పెట్టి వేసేసుకుంటాను. చిన్న కప్ అంటే 100 ml కాబట్టి 2 cups ఆయిల్ వేసుకున్నాను, 2 cups షుగర్ వేసుకున్నాను, 2 cups మైదా వేసుకుంటాను అనమాట. ఇదేంటి అంటే 1 స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ అయితే వేసుకున్నాను. ఫస్ట్ 6 ఎగ్స్ బీట్ చేసుకొని 2 cups షుగర్ వేసుకున్నాను, 2 చిన్న కప్స్ ఆయిల్ వేసుకున్నాను, అలాగే 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని ఇలా మంచిగా బీట్ చేసుకోవాలి. షుగరు అలాగే వేసేసినా కూడా మెల్ట్ అయిపోతుంది. కొంతమంది షుగర్ పౌడర్ వేసుకుంటారు, మీ ఇష్టం అనమాట. ఆ తర్వాత 2 స్పూన్స్ బేకింగ్ పౌడరు, ఇది తెలిసిందే కదా, ఇది వచ్చేసి 2 స్పూన్స్, అంటే 1 కప్పుకి 1 స్పూన్ అయితే చాలు, 1/2 kgకి 1 స్పూన్ చాలు. సో 1/2 kg చేస్తున్నాను కాబట్టి 2 స్పూన్స్ వేసుకున్నాను. తర్వాత 1 చిటికెడు వంట సోడా అనమాట. ఆ తర్వాత 1/2 kg మైదా అయితే వేసేసాను, ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. వేసేసుకొని మైదా కూడా వేసేసి సిమ్లో కాదు స్లోలో పెట్టుకొని ఇలా మొత్తం అంతా కూడా మంచిగా బీట్ చేసేసుకోవాలన్నమాట. ఈ మిక్సింగ్ బౌల్స్ మాత్రం చాలా బాగున్నాయండి, లైట్ వెయిట్గా ఉన్నాయనే కానీ మనం ఇలా మిక్స్ చేసుకోవడానికి, చపాతీ పిండి కలుపుకోవడానికి, ఏదైనా సర్వ్ చేసుకోవడానికి బౌల్స్ మాత్రం చాలా బాగున్నాయి. నేనైతే అసలు ఎలా వాడుతున్నానో, రెగ్యులర్గా ప్రతిదానికి ఇవే వాడుతూ ఉన్నాను అనమాట. సో ఇవి నేను ఫ్లిప్కార్ట్లో కూడా ఉన్నాయి, అమెజాన్లో ఉన్నాయి, మీషోలో ఉన్నాయి. నేనైతే ఫ్లిప్కార్ట్లో తెప్పించాను. సో మీరు కావాలి అనుకుంటే అమెజాన్లో కూడా ఉన్నాయి, ఇంకొంచెం పెద్ద సైజ్ వస్తుంది. అమెజాన్లో కానీ మీషోలో కానీ చూసి తెచ్చుకోండి, మిక్సింగ్ బౌల్స్ అని చెప్పేసి చూడండి. ఆ తర్వాత ఇంక ఇదిగోండి ఇలా కేక్ని, ఇది వెనీలా కేక్ కదా, ఒక ట్రేలో వేసేసుకొని ఇలా ట్యాప్ చేసేసి దీన్ని 40 minutes పాటు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి బేక్ చేసుకోవాలన్నమాట. 40 minutes తర్వాత ఓపెన్ చేయండి. ఒకవేళ ఇంకా కుక్ అవ్వలేదు అనుకుంటే ఇంకొక 10 minutes పెట్టండి, అంతే. 40 to 15 minutesలో మనకి కేక్ అయితే తయారైపోద్ది. ఆ తర్వాత ఇంకా ఇది మిగతా మిక్చర్ ఉంది కదా, వెనీలా మిక్చరు, సో అందులో నేను ఏంటి అంటే డార్క్ చాక్లెట్ ఉంది కదా, అదైతే వేసేస్తా ఉన్నాను. ఇది ఒక 150 grams చాక్లెట్ని ఇలా మెల్ట్ చేసేసుకొని, అంటే డబుల్ బాయిలర్ మెథడ్లో ఇలా చాక్లెట్ అయితే మెల్ట్ చేసుకొని కలిపేస్తే మనకి చాక్లెట్ కేక్ అయితే రెడీ అయిపోతుంది. సో అందుకని ఇంక మొత్తం కలిపి ఒకటేసారి మిక్స్ చేసేసాను అనమాట. ఒకవేళ మీకు పిండి గట్టిగా ఉంది అనుకుంటే కొంచెం పాలు వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఇదిగోండి మొత్తం అంతా కూడా ఇలాగా బాగా మిక్స్ అయిపోయింది. ఆ తర్వాత దీన్ని కూడా కేక్ ట్రేలో వేసుకొని బేక్ చేసుకోవడమే అనమాట. ఇదిగోండి మొత్తం అంతా చాలా బాగుంటుంది ఇంట్లో చేసుకుంటే. నేనేంటి అంటే పిల్లలు కదా అని కాస్త షుగర్ అయితే తక్కువ వేసాను, మీ ఇష్టము. మీరు కావాలి అనుకుంటే మీరు ఎంత పిండి తీసుకుంటున్నారో షుగర్ కూడా అంత ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోవచ్చు. కాకపోతే పిల్లలు కదా కప్పం చేస్తుందేమో అని చెప్పేసి కాస్త తగ్గించి అయితే వేసాను షుగర్ మాత్రం. ఆ తర్వాత ఇదిగోండి 50 minutes తర్వాత కేక్ అయితే ఇలా అయిపోయిందండి. స్పాంజ్ కేకు చల్లారిన తర్వాత డిమోల్డ్ చేసుకుంటే కేక్ చూసారా ఎంత సాఫ్ట్గా, ఎంత స్పాంజీగా ఉందో. ఇలాగా చిన్న పీసెస్ లాగా కట్ చేసేసాను. సేమ్ మనం బయట బేకరీలో తెచ్చుకున్నట్లే ఉంటాయి అన్నమాట కేక్స్ అయితే మాత్రం. ఇదిగోండి ఎంత సాఫ్ట్గానా. నేను ఇంకా స్లోగా నలుపుతున్నాను, అంటే ఇంకా మెత్తగా ఇలా అన్నా కూడా ఇంకా సాఫ్ట్గా ఉంటుంది కేక్ అయితే మాత్రం. ఇదంతా కూడా కేక్ బీటర్తో చేయడం వల్లే. ఆ తర్వాత ఇంక ఇదిగోండి మిగతా చాక్లెట్ మిక్చర్ ఉంది కదా, అది కూడా ఇలాగ మౌల్డ్లో వేసేసి సేమ్ 40 to 50 minutes పాటు బేక్ చేసుకుంటే కేక్ అయితే రెడీ అయిపోయింది. సో ఇంక ఇది కూడా కట్ చేసేసి బాక్స్ అంతా కూడా మంచిగా ప్యాక్ చేసేసాను అనమాట. ఇంకా హోమ్మేడ్ చాక్లెట్స్ అవి కూడా తయారు చేద్దాం అనుకున్నాను, అవి కూడా పంపిద్దామని. కాకపోతే ఇంకా కుదరలేదండి, ఈ ఎండకి చేయలేకపోతున్నాను. ఇంకా ఈ కేక్స్ వరకు చేసి పంపించాను. ఇంకా ఇది పక్క రోజు మార్నింగ్ అనమాట. మళ్ళీ ఇంకా మా వారికి కూడా బాక్స్ ప్యాక్ చేసేసాను. వెళ్తూ దిగబెట్టేసి అమ్మని ఇంకా తనైతే వెళ్ళిపోతానన్నారు. అమ్మకేమో ట్రైను 7:30కి. సో ఇంకా అదిగోండి బయలుదేరుతూ ఉంది. ఏంటో ఒక చిన్న బాధ అనమాట, మళ్ళీ ఇంకెప్పుడో సంవత్సరానికి కదా. ఇంకా ఆవిడ రావడం అయినా సంవత్సరానికి ఒకసారి, అలాగే ఇంకా నేను వెళ్ళడం అయినా అంతే. పిల్లల స్కూల్స్ అలాగా, ఇంకా మా అమ్మకు కూడా అక్కడ పనులు వాటితోనే సరిపోద్ది. ఆవిడ రావడం కుదరదు పెద్దగా, నేను వెళ్ళడం కుదరదు అనమాట. సో ఇంకా అమ్మ అయితే బయలుదేరిపోయింది. సో అదండి ఇంక ఇవాళ వ్లాగ్ అయితే. సో చూసారు కదా, రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు అయితే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.